కౌశిక్ రెడ్డి అనుసరణ అంటే అటు ఇటు ఎటుపడినట్టు మాట్లాడే నాయకులు ఒక్కసారి వాళ్ళు ఈటల రాజేందర్ గారు ఈ 25 సంవత్సరాలల్లా ఎమ్మెల్యేగా తెలిసిన నాటి నుండి మంత్రిగా వారు వెళ్ళని ఇల్లు లేదు, వారి నుంచి సహాయం తీసుకునే వ్యక్తి లేదు. అంత మంచి వ్యక్తి మీద వాళ్ళు బురద తల్లే విధంగా వాక్యాలు వేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకు సమంజసం కాదు. కానీ మిగతా వ్యక్తుల భయం కానీ ఏంటంటే ఈటల రాజేందర్ గారికి ప్రతి గడపలో ఆ ఇంట్లో ఉన్న 4 వ్యక్తులు ఉంటే 4 వ్యక్తులతో సంబంధం ఉన్నది. రేపు భవిష్యత్తులో మల్కాజ్కి చెందిన వ్యక్తి హుజరాబాద్ కట్టి మళ్ళా ప్రతి ఒక్క గడప పోతే మాకు ఇక్కడ భవిష్యత్తు ఉన్నది, మా రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందనే ఆలోచన కొద్ది వాళ్ళు ఈ బురదనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ మీరు ఎన్ని అవాక్కులు చవాక్కులు చేసినా, మీరు ఎంత మందితోటి ఎన్ని పోస్టులు పెట్టించినా మీది ఎట్లుంటది అని అంటే అల్లరి నరేష్ సినిమాకు రీల్ ఎట్లయితే ఉంటుందో గట్లుంటది. మా ఈటల రాజేందర్ గారి సినిమా ఎట్లుంటుంది అంటే పునాదిరాలలో కష్టపడి చిరంజీవి పైకి వచ్చింది కదా గట్లుంటది. మా ఈటల రాజేందర్ తోటి ఆటైనా వేటైనా ఏదైనా కూడా గట్లుంటది. ఎందుకనంటే కమ్మరి కుమ్మరి అరితన గెలిచిన తాడిత పీడిత బలుగు బలహీన వర్గాల ఆశాలోకి అన్నం పెట్టి ఇంటికి వచ్చిన వ్యక్తిని పంపించి తిన్నదా బిడ్డ అని అడిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కౌశిక్ రెడ్డి గారు గుర్తుంచుకోండి. ఎందుకు గుర్తుంచుకోరు అంటానంటే మీరు రోడ్డు మీదకి పోతా ఉంటే మేము బజార్లో నిలుచుంటే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏమని చర్చించుకుంటున్నారంటే అబ్బా కొత్త పుచ్చగాడు వెళ్ళట్టు పోతాడు 1-2 బండ్లతోటి అని వాళ్ళు చర్చించుకుంటున్నారు. అబ్బా ఈటల రాజేందర్ గారు అసెంబ్లీకి వచ్చిర్రా ఒక 20 బండ్లతోటి పోతాను నాయకుడు అంటే ఈటల రాజేందర్ గారు చర్చించుకుంటున్నారు. వారికి నీకు ఎంత తేడా ఉన్నదో ఒక్కసారి అద్దంలో చూసుకున్నప్పుడు నీ ముఖాన్ని నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి ఈటల రాజేందర్ సార్ తోటి తిరిగిన వ్యక్తులే ఈ పోస్టులు పెడతా ఉన్నారు. బ్రదర్స్, మీకు మళ్ళొకసారి మీ కుటుంబ సభ్యులే రాత్రి మీకు అడుగుతారు ఏంటంటే ఆయన పెట్టిన భిక్షే మా ఇళ్లలో ఉన్న ఉద్యోగాలైనా లేకుంటే మాకు సాయం చేసిన ఆయన కూడా ఈటల రాజేందర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి మీ కుటుంబ సభ్యులు అడుగుతారు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయినా కూడా మీకు సాయం చేసిన వ్యక్తిని మర్చిపోతా ఉన్నారంటే మీరు ఎవరి ప్రలోభాలకు లోబడి ఉంటారో మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి మొన్నటికి మొన్న కమలాపూర్తో పెట్టిన ప్రెస్ మీట్ లో 1,000 కోట్ల రూపాయలు దసరా పండుగకు మనకు ఎలక్షన్ అనేది వచ్చింది. దానికి సంబంధించి ప్రజలారా మహారాష్ట్రలో జరిగిన ఒక 5-6 జిల్లాలో కూడా ఎలక్షన్స్ జరిగితే వాటిని రద్దు చేసిన సంగతి మనం చూసినాము. అటువంటిది మన తెలంగాణలో కూడా పునరావృతం అవుతుందనే ఆలోచన కొద్ది ఈటల రాజేందర్ గారు చెప్తే ఒక పోస్టు కాదు వివిధ పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా హర్షించి మా నుంచి మేము ఎక్కడైతే ఈ ధనాన్ని ఖర్చు పెట్టమన్న ఆలోచన కొద్ది మా బాగోగులు చూసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కాబట్టి అటువంటి నాయకుడే రాజకీయంగా ఉంటే బాగుంటుందని చర్చించుకుంటున్నారు ఓటర్ల కాడ, అదేవిధంగా బస్టాండ్లో పబ్లిక్ అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈటల రాజేందర్కి ఇక్కడ మాట్లాడతాడు అక్కడ మాట్లాడతాడు అనేది కాదండి. ఒక్కసారి గమనించుకోండి మీరు. ఈటల రాజేందర్ గారు తెలంగాణలో ఎక్కడైనా మాట్లాడతారు. 31 జిల్లాలలో వారికి అందరికీ కూడా సుపరిస్థితులు ఈటల రాజేందర్ గారు. మీరు ఎక్కడంటే చెప్పండి. ఆయన మొన్న మనకు ఎక్కడ పోటీ చేసిండు? కేసీఆర్ మీద పోటీ చేసిండు. మరి నువ్వు పోయి కేసీఆర్ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పోటీ చేస్తావా? నీ చేతుల్లో నుంచి వచ్చిన కూడా నువ్వు పోటీ చేయలేవు. ఎందుకనంటే నువ్వు పోటీ చేయాలని అనుకుంటే ఎక్కడ పోటీ చేస్తావంటే మళ్ళీ ఇదే హుజరాబాద్లో పోటీ చేస్తావు. హుజరాబాద్ ప్రజలు కూడా బాగా ఆలోచించుకున్నారు. ఇప్పుడు ఏం ఆలోచించుకున్నారు అంటే పెట్టే ఇల్లును గొడగొట్టుకొని జోలను పట్టుకొని దోసుకపోయే ఇల్లును మనం తీసుకొచ్చుకున్నాము. ఈ జోల ఏదైతున్నదో మనకు మన నుంచే పైసలు తీసుకుంటానికి ఉన్నది. ఒకటి ఈటల రాజేందర్ ఎవరైతున్నారో వారు మనం పోతే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆయన సాయం తీసుకున్న వాళ్ళే. ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా ఇది అని చెప్పారు. అన్ని విషయాలలో కూడా ఈటల రాజేందర్ గారి సహాయం తీసుకుంటా ఉన్నారు. వారు పేరు పెట్టిన మిగతా లీడర్లు ఏం చేశారంటే కైలకి గిరకి అంటారు. మా రాజేందర్ అని అట్లా కాదు. డైరెక్ట్ ఎవరైతున్నారో
వారికి ఫోన్ చేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించమనే దమ్మున్న లీడర్, నికాసైన లీడర్ ఈటల రాజేందర్ గారు. కాబట్టి వెంటనే మీరు ఎవరైతే మీరు అవాకులు చవాకులు చేసి నిన్న రీల్ ఎవరైతే పెట్టిరో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మీ మనసును మీరే బుద్ధి చెప్పుకొని మా ఈటల రాజేందర్ అన్నకు మనసులో క్షమాపణ చెప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.